హాయ్ గైస్. ఈ మధ్య చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి. సో ఇంకా ఇప్పుడైతే ఇక మా వర్షికి క్రిస్మస్కి హాలిడేస్ వచ్చాయని చెప్పి మా అక్క వాళ్ళ ఊరు వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే ఇది సర్ప్రైజ్ విజిట్. వాళ్ళ పిల్లలు ఏమో రండి పిన్ని హాలిడేస్ కదా అని అడుగుతూనే ఉన్నారు. మేమైతే ఏమో చూద్దాం డౌటే రావేమో అనుకుంటూ అలా మేనేజ్ చేసాము. వాళ్ళేమో చాలా డిస్టెన్స్, సో అందుకని చెప్పి బస్సులో స్టార్ట్ అయిపోయాము. లక్కీగా మా వర్షి ఏమో మా ఆయనతోనే ఉండాలి, నా దగ్గర కూర్చొని నాతోనే కూర్చుంటా ఉంటుంది. బట్ మా ఆయన కూడా ఓపిక్గానే బాగానే తనతో ఆడుకుంటూ అలా స్పెండ్ చేశారు. సో మాకైతే ఇంకా జర్నీ తొందరగా గడిచిపోయింది అన్నట్టుగా అనిపించింది. వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. నిజానికైతే మా అక్క మా బావకు కూడా తెలియదు. బట్ పులివెందుల దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా మా ఆయన ఏమో కడపకి వెళ్ళాల్సిన పని ఉంది. సో ఇంకా మేము వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి పిక్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం ఉందన్నట్టుగా మా అక్క మా బావకి మా ఆయన కాల్ చేసి చెప్పేశారు వస్తున్నామని. సో వాళ్ళకొక్కటి తెలిసింది. ఆ పిల్ల కూడా కట్టుకుంటుంది రా. ఎగ్జాక్ట్ మేమైతే అయినా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే టయానికి వెళ్ళాము. సో ఇంకా వాళ్ళకి సర్ప్రైజింగ్ ఉండాలి కదా అని చెప్పి చెప్పులన్నీ దాచిపెట్టి లగేజ్ బ్యాగ్ అంతా దాచిపెట్టేసి దాక్కున్నాం నేను మా వర్షేమో. బట్ వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడే మా వర్షేమో అన్న అని అరిచేసింది. కనుక్కునేసారు. ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసారుగా ఎలా ఉందనేది. తెచ్చిందంట, ఒకటి తీసుకోవాలా మరి అదే ఈ రాయిపులకి. యాక్చువల్గా పులివెందుల నుండి ఇంకా మా అక్క వాళ్ళ ఊరికే ఒక 45 మినిట్స్ అలా ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేసి చెప్పాము. సో చూడండి వెంటనే ఇంక వస్తున్నామని చెప్పి మా అక్క ఏమో మా కోసం గులాబ్ జామ్ చేసింది. ఇంకా బట్ వీళ్ళు చూస్తేనేమో చాక్లెట్లు కుర్కురేలు అనుకుంటా అస్సలు తినట్లేదు. ఇంకా తర్వాత తింటామని చెప్పారు. సర్లే ఆడుకొనిలే వాళ్ళు అన్నట్టుగా వదిలేసాము. చేస్తే వేస్తావా పెయింటింగ్? బ్రష్ లేదని నో అరే పిల్లల యాంగ్జైటీ అంటేనే అంతేనేమో కదండి. ఇంకా మా వర్షం లేక వచ్చిందని ఇంక అన్నీ వీళ్ళ దగ్గర వెరైటీ ఏమున్నాయో అన్నీ చూపిస్తున్నారు. ఇంకా వీడికి అనుకోకుండా పైపు గుర్తొచ్చింది. వర్షి ఆగు నేను నీకు షవర్ బాత్ చేపిస్తా అని చెప్పి ఇది పట్టుకొచ్చాడు. అవునులే దీనికి సరిపోయేటట్టు తెచ్చినాడు. ఇంకా వాటర్ చూస్తే అస్సలు ఆగుతుందో చెప్పండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బాత్ చేసేసింది. ఇంకా తర్వాత ఆ పైప్ తీసుకొని నేను వాటర్ పెడతాను మొక్కలకి అని చెప్పి ఇంకా తను స్టార్ట్ చేసింది. ఇంకా బా ఇద్దరు సేమ్ పించున్నారే అనుకోకుండానే. చూడు ఇద్దరు డిట్టు సేమ్ వేసుకున్నారు. పైనుంచి పట్టుగా ఆకులకి అట్లా అది. మా అక్క వాళ్ళ ఇల్లేమో వాళ్ళ తోట దగ్గరే వేసుకున్నారు. సో అలాగే కాంపౌండ్లో కూడా అన్ని డిఫరెంట్ మొక్కలు అన్నీ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, గ్రేప్స్ అన్నీ. తర్వాత ఎప్పుడన్నా లాంగ్ వీడియో చేద్దాము అనుకున్నాను కానీ మొక్కలు ఏవేవి ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు గడపడానికే అక్కడ ఇక్కడ తిరగడానికే టైం అయిపోయింది. అసలు ఈ స్టేజ్లో మాత్రం పిల్లలు ఫుల్ యాంగ్జైటీ ఉంటారు. వాళ్ళు కొత్తగా ఏంటి నేర్చుకున్నారో మనకి చెప్పాలి చూపించాలి అన్నట్టుగా. సో ఇంకా మా అక్క కొడుకు అయితే స్కూటీ డ్రైవింగ్ వచ్చిందని చెప్పి ఆగు పిన్ని నేను డ్రైవ్ చేసి చూపిస్తానని చెప్పి
చేస్తున్నాడు ఇంకా. సో ఇంక అలా అది ఇది అనుకుంటూ కబుర్లు చెప్పుకునేసరికి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అంతా ఆల్రెడీ చేసేసి ఇంకా మా అక్క రెడీగా కూర్చోయింది. ఇంక అందుకు అలా మేము సరదాగా మాట్లాడుకుంటున్నాము. మీటర్లా వచ్చిండేవే ఉదయం కూడా బుక్ చేసుకుంటే తల్లి మా ఇంట్లో కూడా ఉంది. దేనికి వాడతారో కూడా తెలియదు చూడు. మళ్ళీ పంచర్ పోయి బయట పోయి వేయించుకునేదే. అది ఏందిలే మనం ఇప్పుడు సైకిళ్ళకు పైన పెట్టాడు. ఈ కన్వర్జేషన్ చూస్తుంటే ఏ సిస్టర్స్ మధ్యనే ఉంటుందేమో. మన హస్బెండ్స్ ఏం చేస్తుంటారు ఏంటి అని ఇలా టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అక్కడ అనుకోకుండా ఏదో సేమ్ మా ఆయన బుక్ చేసింది మా బావ బుక్ చేసుకున్నారు. అది వాడతారో లేదో తెలీదు. ముందు బుక్ చేసినారని చెప్పి మేము అనుకుంటున్నాము. బట్ మనం పెట్టే ఖర్చులు అయితే మనకు కనపరావు కదా. వాళ్ళు పెట్టేవి మాత్రం అలా చెప్పుకుంటున్నాము. ఇదంతా ఇలా ఉండగా ఇంకా మా వర్షికేమో వాళ్ళ బొమ్మలన్నీ ఏవి దొరికితే అవన్నీ పట్టుకొని ఇంకా పెయింటింగ్స్ అయితే అస్సలు వదిలిపెట్టలేదు. ఇంకా చివరికి అంతా పూసుకుంటూ ఉంటుందని చెప్పి ఇంకా మేమే మాకు ఓపెన్ చేయడానికి రావట్లేదు అని చెప్తే దాన్ని వదిలేసి ఇంకా ఈ చెక్కలు తీసుకుపోయింది. ఇవి చూస్తే వాళ్ళన్నేమో బిల్డింగ్ కట్టాలంటే ఇదేమో కూల్చేస్తుందంట. నువ్వు నేర్చుకుంటే నాకు రాదు అని చెప్తుంది. బట్ వాళ్ళన్న హెల్ప్ చేస్తేనేమో పాపం కష్టపడి అంత కట్టిన తర్వాత లాస్ట్లో అలా ఒక గుద్ది పడగొట్టేస్తుంది ఆ బిల్డింగ్ని మొత్తం. తనకేమో అదే సరదాగా అనిపిస్తుంది. మా అక్క పిల్లలకి వర్షికి గ్యాప్ చాలా ఉంది. సో ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్ల అయిపోవడం వల్ల ఇంకా ఎన్ని చిలిపి చేష్టలు చేసినా అలా భరిస్తున్నారు. ఇంకా ఈలోగా మా బావ ఏమో ఇంకా బయటకు వెళ్ళింటే ఇంకా మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా గోబీ పానీపూరి అవన్నీ తీసుకొచ్చారు. సో ఇంకా వాటిని అంతా ఫస్ట్ పట్టేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేసాము. అలా తినేసి ఇంకా నైట్ డిన్నర్ మొత్తం కంప్లీట్ అయ్యాక అసలైన ఘట్టం స్టార్ట్ అనమాట. అంటూ మా వర్షి నా దగ్గర పడుకోవాలంటే నా దగ్గర పడుకోవాలా అంటున్నారు. మా వర్ష ఏమో పెయింట్ పూసేసి వాళ్ళక్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే వాళ్ళక్క చెప్పిన దానికి ఓకే అన్నట్టు. బట్ వీళ్ళకేమో ఇంకా అసలు నిద్ర రావట్లేదు. నెక్స్ట్ డే యాక్చువల్గా సండే మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే. సో ఇంకా నెక్స్ట్ డే ఎలానో హాలిడేనే కదా అన్నట్టుగా వీళ్ళు మాకు నిద్ర రావట్లేదు పిన్ని షటిల్ ఆడదాం రా అంటుంటే నేను కూడా ఆడి చాలా రోజులు అయింది కదా అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ అయింది మా వర్షితో. మీరేనా ఆడేది నేను ఆడతాను అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా బ్యాట్ ఉంటే పట్టుకొని వచ్చింది. ఇంకా మేము ఆడుతుంటే ఏమో తనకి ఎలా అంటుంది. బట్ ఇంకా లక్కీగా ఎలాగో ఇంకొక కాకు కూడా ఉంటే ఇంకా తనకు అది ఇచ్చేసి డైవర్ట్ చేసేసాము. ఫస్టే వద్దని చెప్పాను అనుకోండి. ఇంకా తను చేసే గోల్ అని అస్సలు భరించలేము. ఇంకా సో ఇంకా అలా స్లోగా డైవర్ట్ చేస్తే మాత్రం పాపం బాగా డైవర్ట్ అయిపోతుంది. మాకేమో ఇంకా ప్రచారం అడ్డొస్తుంది కదా. ఇంక ఇలా కాదులే నేను ఆడించుకుంటానులే అని చెప్పి ఇంకా ఇసుకలేకి తీసుకెళ్ళింది. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా పెద్దమ్మ కూతురు ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ అలా ఆడుకుంటున్నారు. చెప్పు అట్లా యాదంటే అది పోయకూడదు, పచ్చిది పోయాలి. ఇట్లాంటిది ఇది ఇక్కడను నేను చూపిస్తుంది. ఇది పోయలేదు గట్టి వేసి వద్దు ఇట్లా కొట్టు పక్కన కొట్టు. బాగుంది కదా ఆట. పిల్లల్ని ఆడించేటప్పుడు మాత్రం మనం కూడా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తేనే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారనిపిస్తుంది నాకైతే. సో ఇంక ఇలా షటిల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఇసుకలో ఒకసేపు అలా కూర్చొని కబుర్లు చెప్పుకొని అయితే ఇంటికి లోపలికి వెళ్ళిపోయాం. ఏం చేస్తానవే? ఏం చేస్తాను? హాయ్ చెప్పు. నువ్వేం చేస్తాను? కుండనా? కొండ. అందరం కలిసినప్పుడు ఎంత టైం అయినా సరే మనకు నిద్ర అనేది అనిపించదేమో. వీళ్ళు చూస్తే లోపలికి వెళ్ళి పనుకుంటారనే మేము ఎక్స్పెక్ట్ చేస్తే చూడండి మళ్ళీ బొమ్మలన్నీ వీకినారు. ఇంకా మా వర్ష అయితే వాళ్ళన్న సెల్లు చూస్తున్నాడని ఈమె అస్సలు చూడదన్నట్టుగా పోయి పెదనాన్న అన్న సెల్లు చూస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది.
మా అక్క మ్యారేజ్ అయితే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే జరిగిపోయింది. సో అప్పుడు ఇంకా మేము చిన్నపిల్లలుగానే ఉన్నాం కదా. మా బావతో బాగా ర్యాపో ఉన్నింది. సో అదైతే ఇప్పటికి ఇంకా మిస్ కాలేదు. మా బావ కూడా బాగా స్పెండ్ చేస్తారు మాతో. మ్యారేజ్ కాకముందు అయితే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అంటే అలా సెట్ కాదు కదండి. మేము ఒక చోట వాళ్ళు ఒక చోట. సో ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంక ఇప్పుడు అసలైంది ఇంకా సాంగ్స్ ప్లే అయ్యేది. ఇదేదో మైక్ కూడా వచ్చిందని చెప్పి అది ఓపెన్ చేశారు. ఇంకా మా వర్షి ఎంజాయ్మెంట్ చూడండి. ముందర పెట్టుకో. హలో అను, ముందర ఇట్లా హలో అను. హలో ఏంటి అన్ని తీరా బాగా. ఏ డాన్స్ ఏమా పాడు లేసి డాన్స్. వామ్మో ఇంక అది పట్టుకుంది. ఇంకా మా వర్షి అస్సలు ఆగట్లేదు. ఇప్పుడేమో పాపం సాంగ్స్ బాగా ప్లే అవుతున్నాయి కదా అని వాళ్ళక్క డ్యాన్స్ వేయాలని చూస్తేనేమో ఇంక అన్ని మైకు సాంగ్స్ అన్నీ ఎత్తుకొని పోయి వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్తుంది. ఇంకా తనేమో తన డ్యాన్స్ వేయనికోకుండా ఉందో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చుకుంటుంది. సో ఇలా అయితే ఊరికే గొడవలు పడేసుకుంటారులే అని చెప్పి ఇంకా దాన్ని బంద్ చేసి ఇంకా పడుకుందాం అనుకుంటే మళ్ళీ పిన్ని ఈ గేమ్ ఆడదాం పిన్ని చాలా రోజులైంది కదా ఆడి అంటే ఇంకా సర్లే వాడి కోరిక ఎందుకు కాదనాలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము. ఇప్పుడు నాకు చెప్పు 23 అట్లా పటక్క మా వర్షి ఏమో ఇంకా తన బ్లాగ్స్ అన్నీ మేము తీసుకొని ఆడుకుంటున్నామని ఇంకా మళ్ళీ మా దగ్గరికి డిస్టర్బ్ చేయడానికి వస్తుందని ఇంకా సర్లే ఇంక నువ్వు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేయపో అని ఇంకా పెట్టించాము. అయినా సరే మధ్యలో వచ్చి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంది. అలా మా బావకు అప్పచెప్పేసాము చూసుకోమని చెప్పి. ఈ విషయంలో మాత్రం బాగా ఒప్పుకోవచ్చండి. మా బావ ఓపిక విషయంలో మాత్రం గ్రేట్. అంటే పిల్లల విషయంలో మామూలుగా చిరాకు పడతారు కదా, బట్ తను మాత్రం అలా లేదు. ఇంకా మాకే ఎక్కువ విసిగేస్తుందేమో అనిపిస్తుంది. మా బావ మాత్రం బాగా ఓపికగా చూసుకుంటారు. ఆ గేమ్ ఆడేసి అయితే ఇంకా పడుకొని పోయామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.